వెల్కమ్ టు అవర్ ఛానల్. 164 ఏళ్ల తర్వాత మహా అద్భుతమైన మాయాయోగం వచ్చేసింది. ఈ రాశుల వారికి ధనపు రాశులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వేద జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలతో పాటు మరికొన్ని గ్రహాలు ఉన్నాయి. వరుణ గ్రహం, సగర గ్రహం వంటి గ్రహాలు కూడా మానవ జీవితం మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. వరుణ గ్రహం సూర్యుని నుంచి 7వ గ్రహం. ఇది 4వ అత్యంత బరువైన గ్రహం. ఇక సౌరమండలంలో ఉన్న సూర్యుని నుంచి 8వ దూరమైన గ్రహం సగర గ్రహం. దీనిని నెప్ట్యూన్స్ అంటారు. మాయా యోగము. ఈ గ్రహం ప్రభావం కూడా మనిషి జాతకంపై ఖచ్చితంగా ఉంటుంది. ఈ గ్రహం వరుణికి అధిపతిగా ఉంటుంది. సగర గ్రహం ఒక రాశిలో దాదాపు 13 సంవత్సరాలు ఉంటుంది. ఇది అన్ని రాశులపైన ఒక చక్రాన్ని పూర్తి చేయడానికి దాదాపు 164 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ సందర్భంగా మాయా యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యొక్క యోగము ప్రస్తుతం ఏర్పడింది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఏ రాశుల వారికి యొక్క అదృష్టం ఏర్పడుతుందో తెలుసుకుని ప్రయత్నించేద్దాం. వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి కన్యా రాశి వారు. కన్యా రాశి వారికి 7వ స్థానంలో మాయా యోగం ఏర్పడింది. కన్యా రాశి జాతకులకు ఈ యొక్క యోగము సానుకూల ఫలితాన్ని ఇస్తుంది. కన్యారాశి వారి యొక్క వ్యక్తిగతంలో మంచి పురోగతి ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అవివాహితులకు వివాహం అవుతుంది. డబ్బుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు అద్భుతంగా కలిసి వస్తుంది. కన్యారాశి వారికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా, వీరి యొక్క జీవితాన్ని మారిపోయినటువంటి సమయంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీరి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరచిల్లబోతూ ఉంది. ముఖ్యంగా మెరుగైన ఫలితాలు చూస్తారు. మీ కెరీర్ హౌస్ యొక్క పాలకుడు ఈ నెలలో 7వ ఇంట్లో బలహీనపడతాడు. సాధారణంగా అనుకూలమైన స్థానం పరిగణించింది. అవసరమైనంత మాత్రమే మాట్లాడండి, లేకపోతే మీరు నిజాయితీగా ఉంచుకోగల వాగ్దానాలు చేయకండి. పెద్ద ప్రకటనలు చేయటం అనేది మంచిది కాదు. సరైన మార్గంలో వెళ్తే బాగా రాణిస్తారు. 2వ భాగంలో మీ ప్రతిష్టకు భంగం కలిగించే పనులు అయితే చేయకండి. విద్యా దృక్కోణంలో ముఖ్యంగా ఈ రాశుల వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రాథమిక విద్య యొక్క పాలకుడు యొక్క నెలలో బలహీనలో ఉంటాడు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి అతి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ, చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా మీరు నిరుత్సాహపడిన అవసరం లేదు. ఈ యొక్క యోగం ఏదైతే ఉందో మీ జీవితంలో అతి అద్భుతమైనటువంటి సమయాన్ని మీకు తప్పకుండా ఇస్తుంది. విద్యార్థులు శుభమైన ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులు కలిసి వస్తుంది. వ్యాపారస్తులు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో మీ అనుకూలతలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు. కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్న శత్రువులు మీ ఉన్నతిని కోరుకుంటారు. ఈ రాశి వారికి మార్పు వస్తుంది. అన్నీ కూడా అడ్డంకులు తొలగిపోతాయి. శుభ ఫలితాలు ఎన్నో రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో కూడా కోపతాపాలన్నీ తొలగిపోతాయి. పెద్దవారితో కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. పోటీ పరీక్షలు సిద్ధమైన వారికి ఉత్తీర్ణత సాధిస్తారు. ఈ రాశి వారికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. చేపట్టిన ప్రతి పనులను మీదే పరిచయం అవుతుంది. మధ్యస్థ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీరు అన్నిట్లోని విజయాలు అయితే తప్పకుండా సాధిస్తారు. ప్రమోషన్స్ వస్తాయి. ఏ పని చేసినా మీది పైచేయి అవుతుంది. ఈ యొక్క యోగము ఈ రాశి వారి యొక్క జీవితాన్ని మార్చిపోతుంది. 164 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ యొక్క యోగం మీ జీవితంలో కొన్ని ఫలితాలను అయితే ఇస్తుంది. తర్వాత తులారాశి వారు. ఈ రాశి వారికి 6వ స్థానంలో మాయా యోగం ఏర్పడింది. దీనివల్ల తులారాశి వారికి మంచి అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. ఈ సమయంలో వీరికి ఆర్థిక పురోగతి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికి ఎంతో బాగుంటుంది. గొప్ప విజయాలు సాధించడానికి ఇది సరైన సమయము. ఉద్యోగ జీవితంలో గొప్ప స్థానానికి ఎదుగుతారు. ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. అన్ని విధాలుగా కూడా తులారాశి వారికి అద్భుతంగానే ఉంటుంది. ఎన్నో శుభవార్తలు వింటారు. మీ జీవితాన్ని మీరు మార్చుకునేటువంటి సమయం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి లగ్నానికి అధిపతైన శుక్రుడు ఉన్నత స్థితిలో ఉంటాడు. 6వ ఇంట్లో ఉంటాడు. వ్యాపారాన్ని శాసించే గ్రహమైన బుధుడు బలహీన స్థితిలో ఉంటాడు. కాబట్టి వ్యాపార రంగంలో కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఏదైనా రుణాలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అద్భుతమైన ఫలితాల కోసం కుటుంబం ఇటీవల ఏవైతే పోగొట్టుకున్నారో కుటుంబంలో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు. ఉద్యోగాల్లో మార్పులు చూస్తున్న వారికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయము. ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది. ఎప్పటి నుంచి ఉన్న అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన సంవత్సరం. ఈ సమయం ఈ రాశి వారికి ఆరోగ్యం, ఆనందం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. సంతానం వల్ల శుభవార్తలు వింటారు. ప్రయాణాలు కూడా ఎంతో లాభదాయకంగా ఉంటారు. శుభవార్తలు వింటారు. శుభకార్యాలందు పాల్గొంటారు. ఇన్వెస్ట్మెంట్ వంటి పనులు కలిసి వస్తాయి.
సజ్జల సాంగత్యం పెరుగుతుంది. ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. ఈ రాశి వారికి సుఫలితాలు ఎన్నో చూస్తారు. వ్యాపారస్తులు వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది. గత కొంత కాలంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. కోర్టు తీర్పులు, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. సౌఖ్యము, ఆనందం కలుగుతుంది. రాజకీయ నాయకులు కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ధన పరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. ధనం కూడా విలువగా ఖర్చే ఉంటుంది. ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బదిలీ అయితే ఉంటాయి. గృహ మార్పులు కూడా ఉంటాయి. దేవాలయ దర్శనం చేయడం చాలా మంచిది. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ఏ పని చేసినా మీది పై చేయడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. సంఘంలో గౌరవం ఉంటుంది. విపరీతమైన కోపము ఉంటుంది. మాట పట్టింపులు ఉంటాయి. స్వల్పంగా అనారోగ్యం బాధిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల యొక్క రాకతో కొత్త సంతోషం మీలో కలుగుతుంది. ఈ యొక్క యోగం అయితే మీకు 164 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ యొక్క యోగము మీ జీవితాన్ని ఎంతో అద్భుతంగా ఉంటుంది. తర్వాత రాశివారు మిథున రాశివారు. మిథున రాశి జాతకులకు 10వ స్థానంలో మాయాయోగం ఏర్పడింది. దీనివల్ల వీరు లబ్ధి పొందుతారు. మిథున రాశి వారిలో సృజనాత్మక పెరుగుతుంది. ఈ సమయం మిథున రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి, ఉద్యోగాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది. ఇది మిథున రాశి వారికి అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు. ఏ పని చేస్తున్నా ఆ పనిలో మీది పైచేయి కావటానికి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయి. బుధుడు పని ఇంట్లో ఉన్నందున పని సంబంధ సమస్యల విషయానికి వస్తే 11 ఇంటికి అధిపతిగా ఉన్నప్పుడు మొదటి ఇంటి నుండి వెళ్తుంది. మొదటి 11 గృహాల మధ్య సంబంధం సాధారణంగా ప్రయోజనకమవుతుంది. మొదటి ఇంటి ద్వారా కుజుడి సంచారం వల్ల వివాదాలు మరియు అన్ని అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కెరీర్ పరంగా ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. విద్యా ఫలితాలు ఏవైతే ఉన్నాయో అన్నీ మీకు ముందడుగు వేస్తారు. ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది. ముఖ్యంగా మిథున రాశి వారి జాతకమై మారిపోయేటటువంటి సమయంగా చెప్పుకోవాలి. కోర్టు వ్యవహారాలు ఏవైతే చికాకులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. హాస్పిటల్కి వచ్చేవంటివన్నీ తగ్గించుకుంటే మంచిది. కుటుంబ వ్యవహారాలన్నీ కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ఉన్నతమైనటువంటి వ్యక్తులతో మీరు సంబంధాలు బలపడతాయి. మీ కెరీర్ మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. మీ కెరీర్ని మీకు అద్భుతంగా మార్చుకునేటువంటి తరుణం కూడా వచ్చేసింది. బృహస్పతి కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. మీకు కెరీర్లో ముందడుగు వేయడానికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయము. విద్య యొక్క ఫలితాలు మీకు అద్భుతంగా ఉంటాయి. జీవిత భాగస్వాములు ఒకరికొకరు అనుబంధం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు ఒకరికొకరు భావోద్వేగ మద్దతును అందిస్తారు. కొన్ని శుభ సందర్భాలు లేక ఆచారాలు కూడా ఉంటాయి. తోబుట్టులతో సంబంధాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు మరియు ఈ నెలలో మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. మీ యొక్క గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఈ రాశి వారికి ఇది ఒక అతి అద్భుతమైన సమయము. 164 ఏళ్ల తర్వాత వస్తున్న మహా అద్భుతమైనటువంటి యోగంతో ఈ రాశి వారి యొక్క కెరీరే మారిపోబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. 10వ స్థానంలో యొక్క మాయ యోగము ఎన్నో అద్భుతమైన ఫలితాలు మిథున రాశి వారికి ఇస్తుంది. దాదాపు 164 తర్వాత ఏర్పడిన ఈ యొక్క యోగము వేద జ్యోతిష శాస్త్రంలోని అతి అద్భుతమైనటువంటి యోగము. ఈ యొక్క యోగం వల్ల ఈ రాశి వారి యొక్క కెరీరే మారిపోబోతుందని, ఈ 3 రాశుల వారి యొక్క భవిష్యత్తే ఈ యొక్క యోగం వల్ల మారుతుందని, జీవితంలో ఎన్నడూ చూడని యోగాలు రాబోతున్నాయని త్వరలోనే పండితులు తెలియజేస్తున్నారు. వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.